హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల అమలు కోసం ప్రజాపాలన నిర్వహించిన విషయం తెలిసిందే. అయితే ప్రజాపాలన నిర్వహించి ఇప్పుడు మరో 2 పథకాలు అయితే అమలు చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. గత నెల 27న మంగళవారం సచివాలయంలో 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకాలను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ రోజు నుంచి అనగా మార్చి 1 నుండి ఈ 2 పథకాల అమలు చేశారు. మార్చి 1 నుండి ఎవరైతే ప్రజాపాలన ద్వారా గృహజ్యోతి పథకానికి అప్లై చేసుకున్నారో వారికి జీరో బిల్ అమలవుతుంది అని డిప్యూటీ సీఎం బట్టి తెలిపారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఈ రోజు గృహజ్యోతి పథకానికి సంబంధించిన జీరో బిల్లుల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. అధికారులు ఆదేశాలతో 200 యూనిట్ల లోపు కరెంటు వాడిన వారికి జీరో బిల్లు ఇస్తుండగా అర్హత ఉన్న వారందరికీ మార్చిలో వచ్చే విద్యుత్ బిల్లులు 200 యూనిట్ల లోపు వినియోగిస్తే మాత్రమే జీరో బిల్లు వస్తుందని, అంతకన్నా ఎక్కువ వినియోగిస్తే మాత్రం యథావిధిగా బిల్లు వస్తుందని బట్టి తెలిపారు. ఇందులో ఎలాంటి ఆంక్షలు లేవు కాబట్టి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉన్నవారికి మాత్రమే జీరో బిల్లు వస్తుందని, అప్లై చేసుకుని వారికి యథావిధిగా బిల్లు వస్తుందని తెలిపారు. అప్లై చేసుకుని వారు ఎవరైనా ఉంటే ఎంఆర్ఓ ఆఫీసులో మీ రేషన్ కార్డు, ఆధార్ కార్డు, మీటర్ సర్వీస్ నెంబర్ ఇచ్చి అప్లై చేసుకోవాలని, వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామని అయితే తెలిపారు. ఈ పథకాన్ని వ్యాపారానికి ఉపయోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని తెల్ల రేషన్ కార్డు ఉన్న వారందరికీ 500 రూపాయలకే సిలిండర్ అందిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఆయిల్ కంపెనీలకు ముందస్తుగా డబ్బులు చెల్లిస్తామని, వారు ఆ తర్వాత లబ్ధిదారుల అకౌంట్లో వేస్తారని తెలిపారు. 3 ఏళ్ల సగటు వినియోగం ఆధారంగా ఒక్కో సిలిండర్ ని 500 రూపాయలకు ఇస్తామని వివరించారు. 500 రూపాయలకే సిలిండర్ పొందాలంటే ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకుని ఉండాలని, తెల్ల రేషన్ కార్డు కూడా ఉండాలని తెలిపారు. 3 ఏళ్లు సగటు వినియోగం ఆధారంగా 500 రూపాయలకే సిలిండర్లు అందజేస్తామన్నారు. దరఖాస్తు చేసుకున్న వారి పేరిటే ఎల్పీజీ కనెక్షన్ యాక్టివ్ గా ఉండాలని ఈ మేరకు పౌర సరఫరాల శాఖ మార్గదర్శకాలను జారీ చేసింది. గృహజ్యోతి పథకం పొందడానికి అన్ని అర్హతలు ఉన్న ప్రస్తుతం పద్ధతిలోనే విద్యుత్ బిల్లు వస్తే ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయాన్ని సందర్శించి తెల్ల రేషన్ కార్డు, విద్యుత్ కనెక్షన్ సర్వీస్ నెంబరు ఇచ్చి దాంతో అనుసంధానమైన ఆధార్ కార్డును దరఖాస్తుకు అటాచ్ చేసి ఇవ్వాలి. వినియోగదారులు ఎంపీడీఓ మున్సిపల్ కార్యాలయం లేదా ప్రజాపాలనలో ఇచ్చిన దరఖాస్తు అక్నాలెడ్జ్మెంట్ ను చూపిస్తే చాలు. వారి దగ్గర నుంచి బిల్లును బలవంతంగా వసూలు చేయడం జరగదు. ఈ మేరకు ఇంధన శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.